పల్లవ రాజ్యం. పల్లవ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద పల్లవ డైనాసిటీ? నవీన పల్లవ రాజ్యం ఏదైతే ఉందో ఈ పల్లవ రాజ్యాన్ని స్థాపించినటువంటి పర్సన్ ఎవరున్నా అంటే సింహ విష్ణువు. గుర్తుంచుకోవాలి ఎవరు? ద న్యూ పల్లవ డైనాసిటీ ఆర్ మోడర్న్ పల్లవ డైనాసిటీ ఫౌండర్ ఈజ్ సింహ విష్ణువు. ఏ విష్ణువు? సింహ విష్ణువు. గుర్తుంచుకోండి. సింహ విష్ణువు తర్వాత హూ ఈజ్ అసెండెడ్ ద థ్రోన్? హూ ఈజ్ ద రైట్ నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ సింహ విష్ణువు అంటారు. రైట్, సింహ విష్ణువు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి తొలి గొప్ప పాలకుడు మహేంద్ర వర్మ వన్. గుర్తుంచుకోండి. హూ ఇస్ ద రూలర్? మహేంద్ర వర్మ వన్. గుర్తుంచుకోండి. మహేంద్ర వర్మ వన్ గుర్తుంచుకోవాలి. రైట్, మహేంద్ర వర్మ. మహేంద్ర వర్మ is a one of the right greatest ruler from the early rulers of Pallava dynasty. Okay, మరి సింహ విష్ణు ఈజ్ ఫేమస్ విత్ హౌ మెనీ టైటిల్స్ అంటారు? సింహ విష్ణు ఈజ్ ఫేమస్ విత్ 2 టైటిల్స్, అవని సింహ, భూలోక సింహ. వాట్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ సింహ విష్ణువు? అవని సింహ, అవని సింహ. సెకండ్ వన్ భూలోక సింహ, భూలోక సింహ. ఓకే, అవని సింహ అనేది ఒక టైటిల్, అవని సింహ. సెకండ్ వన్ భూలోక సింహ. రైట్, దీస్ ఆర్ ద పాపులర్ టైటిల్స్ ఆఫ్ సింహ విష్ణువు. మరి ఈ సింహ విష్ణువు గురించి గొప్పగా చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ ఏంటి? ఈ సింహ విష్ణువు గురించి గొప్పగా చెప్పేటటువంటి కాన్సెప్ట్స్లలో ఒకటి మత్త విలాస ప్రహసనం. గుర్తుంచుకోండి. ఏ బుక్ చెప్తుంది? మత్త విలాస ప్రహసనం. మత్త విలాస ప్రహసనం నేముడు బుక్ ఈజ్ డిస్క్రైబ్స్ ద గ్లోరీ ఆఫ్ హూననా పల్లవ డైనాసిటీ రూలర్. రైట్, సింహ విష్ణువు. మరి దీని తర్వాత ఉన్నటువంటి స్టోరీ కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూస్తే ఆఫ్టర్ ద సింహ విష్ణువు గ్రేటెస్ట్ రూలర్ ఈజ్ మహేంద్ర వర్మ. మరి మహేంద్ర వర్మ యొక్క అచీవ్మెంట్స్ ఏంటో చూద్దాం. రైట్, హూ ఇస్ ద రూలర్? మహేంద్ర వర్మ. గుర్తుంచుకోండి. మరి మహేంద్ర వర్మ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి చూద్దాం. మహేంద్ర వర్మ యొక్క అచీవ్మెంట్స్. సార్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద మహేంద్ర వర్మ వన్? బిఫోర్ we are going to discuss the glory of Mahendra Varma, we should focus on the titles of Mahendra Varma. మహేంద్ర వర్మకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్ విచిత్ర చిత్ర. విచిత్ర చిత్త. వాట్ ఈస్ ద టైటిల్? విచిత్ర చిత్త. సెకండ్ చిత్రాకార పులి. చిత్రాకార పులి. చిత్రాకార పులి. గుర్తుంచుకోండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ టైటిల్? చిత్రాకార పులి. చిత్రాకార పులి. నెక్స్ట్ వన్ మత్త విలాస ప్రహసన. మత్త విలాస ప్రహసన అనేది ఒక టైటిల్. మత్త విలాస. మత్త విలాస. ఏ విలాస? మత్త విలాస. రైట్, గుణాభార. ఏ భార? గుణాభార. గుణాభార. గుణాభార ఒక టైటిల్. మరి ఇంకొక టైటిల్ ఉంది మనోడికి, లలితాంకర. లలితాంకర. ఏ అంకర? లలితాంకర. లలితాంకర. రైట్, వన్ మోర్ టైటిల్ అవని భాజ. అవని భాజ. ఏ భాజ? అవని భాజ. అవని భాజ. నెక్స్ట్ శత్రు మల్ల. శత్రు మల్ల. శత్రు మల్ల. రైట్, అండ్ గుణాకార. వాట్ ఇస్ అనదర్ టైటిల్? గుణాకార. ఓకే, దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ హూమ్ ననా మహేంద్ర వర్మ వన్. మహేంద్ర వర్మ వన్ కి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఒకటి విచిత్ర చిత్త, చిత్రాకార పులి, మత్త విలాస, గుణాభార, లలితాంకర, అవని భాజ, శత్రుమల్ల అండ్ గుణాకార.
ఇవి ఎవరి యొక్క బిరుదులనా అంటే మన మహేంద్రవర్మ 1 యొక్క బిరుదులు. మరి మహేంద్రవర్మ 1 అనేవారు వ్యవసాయాభివృద్ధికి అనేకమైనటువంటి సేవలు చేశాడు. ఈయన వ్యవసాయాభివృద్ధి కోసం చెరువులు నిర్మించాడు. హీ వాస్ గేవ్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. For the development of agriculture, he constructed the few tanks in his region. What are the tanks constructed by him? ఇతను నిర్మించినటువంటి చెరువులు ఏంటి అంటాడు. ఇతడు నిర్మించినటువంటి చెరువులు, the tanks which are constructed by him. మరి ఈయన నిర్మించినటువంటి ప్రసిద్ధమైనటువంటి చెరువులు ఏంది? ఒకటి మహేంద్రవాడి. ఏ వాడి? మహేంద్రవాడి. మహేంద్రవాడి. ఏ వాడి? మహేంద్రవాడి. మహేంద్రవాడి అనే ఒక చెరువును నిర్మించాడు. మహేంద్రవాడి అనే చెరువు, రైట్. సెకండ్ వన్, ఇంకో చెరువు ప్రసిద్ధమైనది, గుర్తుంచుకోవాలి, మామిండూర్. 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 మరియు దలవనార్ అనేటటువంటి మూడవ చెరువును నిర్మించాడు. ఏ చెరువునన్నా? దలవనార్. గుర్తుంచుకోండి, దలవనార్. దలవనార్ అనేటటువంటి చెరువును కూడా నిర్మించాడు. దలవనార్ అనేటటువంటి చెరువును కూడా నిర్మించాడు. ఎవరినన్నా? మహేంద్రవర్మ 1. గుర్తుంచుకోవాలి. వ్యవసాయ అభివృద్ధి కోసం మహేంద్రవాడి అండ్ మామిండూర్ అండ్ దలవనార్ అనేటటువంటి చెరువులను నిర్మించి చెరువుల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి మహేంద్రవర్మ. సార్, మహేంద్రవర్మ హయాంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఈయన ప్రధానంగా ఎవరితోనన్నా అంటే చాళుక్యులతో, పాండ్యులతో అనేకమైనటువంటి యుద్ధాలు చేసి అతను తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. కానీ ఇతను ఒక యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ఇతను తన జీవితంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయాడు. ఆ యుద్ధంలోనే ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇన్ విచ్ వార్ మహేంద్రవర్మ వాస్ డిఫీటెడ్? బికాస్ ఆఫ్ దట్ వార్ హీ వాస్ లాస్ట్ హిజ్ లైఫ్. విచ్ వార్ అన్నా అంటే దట్ వార్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద ఇయర్ AD 630. ఏ ఇయర్లో జరిగింది? AD 630లో జరిగింది. ఆ వార్ పేరు ఏంది నాన్న అంటే పుల్లలూరు వార్. పుల్లలూరు వార్. ఏలూరు, పుల్లలూరు వార్. పుల్లలూరు యుద్ధం. ఏ యుద్ధం అన్న? పుల్లలూరు యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహేంద్రవర్మ వర్సెస్ రైట్ పులకేశి 2. పులకేశి 2. ఈ వార్లో విన్ అయింది ఎవరున్నా అంటే రైట్ పులకేశి 2. ఈ వార్లో వీర మరణం పొందింది ఎవరు అంటే మహేంద్రవర్మ 1. సార్, పులకేశి 2 ఈ యుద్ధంలో మహేంద్రవర్మను హత్య చేశాడు అని చెప్పేటటువంటి శాసనం ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది నాన్న. ఆ శాసనం నాన్న పులకేశి 2 యొక్క విజయాలను చెప్పే శాసనం. విచ్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్డ్ దట్ పులకేశి 2 వాస్ డిఫీటెడ్ అండ్ అసాసినేటెడ్ ద మహేంద్రవర్మ ఇన్ బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు. దిస్ మ్యాటర్ మెన్షన్డ్ ఇన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఏ శాసనంలో ఉంది? ఐహోలు శాసనంలో ఉంది. ఏ శాసనంలో ఉంది? ఐహోలు శాసనం. సార్, ఐహోలు శాసనాన్ని వేయించింది ఎవరు? దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇష్యూడ్ బై హూమ్ అంటారు. ఐహోలు ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ద రవికీర్తి. ఏ కీర్తి? రవికీర్తి. సార్, హూ ఈజ్ ద రవికీర్తి? సార్, ఈ రవికీర్తి ఎవరు సార్ అంటే రవికీర్తి ఈజ్ ఏ మినిస్టర్ కమ్ ఆఫీసర్ అండర్ ద కోర్ట్ ఆఫ్ పులకేశి 2. ఈయన ఎవరి యొక్క ఆస్థానంలో జీవిస్తాడు? పులకేశి 2 ఆస్థానంలో జీవిస్తాడు. సార్, ఐహోలు శాసనంలో ఏ విషయాలు ఉన్నాయి అంటే పులకేశి 2 defeated and assassinated the Mahendravarma and occupied the right Vengi region from the whom Mahendravarma. మహేంద్రవర్మ నుంచి ఏ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు పులకేశి 2? వేంగి అనే ప్రాంతాన్ని, వేంగి రీజియన్ ని ఆక్యుపై చేసుకున్నాడు. ఈ విషయం చెప్పేది ఏంది? ఐహోలు ఇన్స్క్రిప్షన్. సార్, ఐహోలు ఇన్స్క్రిప్షన్ లో ఇంకా ఏదైనా మ్యాటర్స్ ఉన్నాయా అంటే ఈ ఐహోలు ఇన్స్క్రిప్షన్ లో పులకేశి 2 యొక్క విజయాలు ఉన్నాయి. ఆ విజయాలు ఏంది? పులకేశి 2 నర్మదా నది కోసం, నర్మదా నదీ జలాల యొక్క సరిహద్దుల కోసం జరిగినటువంటి యుద్ధంలో ఈ పులకేశి 2 ఉత్తర భారతదేశాన్ని పరిపాలించే రాజు హర్షవర్ధనను కూడా ఓడించాడంట. ఏ శాసనం? ఐహోల్ శాసనం. అకార్డింగ్ టు ఐహోల్ ఇన్స్క్రిప్షన్,
పులకేషి టూ వాస్ డిఫీటెడ్ ద నార్త్ ఇండియా రూలర్ హర్షవర్ధన. ఆ మ్యాటర్ కూడా ఎందులో ఉంది నాన్న? ఈ ఐహోలు శాసనంలోనే ఉంది. ఈ ఐహోలు శాసనంలో పులకేషి టూ మన హర్షవర్ధనకి ఒక టైటిల్ ఇచ్చాడు. ఆ టైటిల్ ఏంది అంటే, ఐహోలు శాసనం ప్రకారం హర్షవర్ధన టైటిల్ ఏంది అంటేనా, సకలోత్తర పథేశ్వర. సకలోత్తర పథేశ్వర. పథేశ్వర ఏ ఉత్తరణనా? సకలోత్తర పథేశ్వర. సకలోత్తర పథేశ్వర అనే టైటిల్, రైట్. సెకండ్, ఇది ఎవరికి ఇవ్వబడిన టైటిల్? హర్షవర్ధన. హర్షవర్ధనకి ఉన్నటువంటి టైటిల్. ఇదే ఇన్స్క్రిప్షన్ లో పులకేషి టూ యొక్క టైటిల్ ఏంది అంటే పరమేశ్వర. పరమేశ్వర. బాహుబలి మూవీలో శివగామి దేవి ఎంట్రీ సీన్, బాలుడిని వాటర్లో పైకి లేపి పరమేశ్వర నేను చేసిన పాపాలకు ప్రాయశ్చితం అయితే ఈ బాబు బతకాలి అని డైలాగ్ ఇస్తుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకో, పరమేశ్వర గుర్తుంచుకోండి. ఇక్కడ సకలోత్తర పథేశ్వర. హర్షవర్ధనను సకలోత్తర పథేశ్వర అని ఎందుకన్నారు అంటే, మన రాజమౌళి సినిమాలు, తర్వాత మన సుప్రసిద్ధుడైనటువంటి పూరి జగన్నాథ్ ఇలాంటి డైరెక్టర్స్ యొక్క మూవీలో విలన్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. ఎందుకు? హీరోయిజం అనేది గొప్పగా ఎలివేట్ అవ్వడం కోసం. మరి ఈ శాసనంలో కూడా ఈ రవికీర్తి గాడు తన రాజు అయిన పులకేశిని గొప్పగా చెప్పడం కోసం పులకేశి చేతిలో ఓడిపోయినటువంటి రాజు అయిన హర్షవర్ధన్ని గొప్పగా పొగిడాడు. సకలోత్తర పథేశ్వర. సకల అంటే టోటల్, ఉత్తర అంటే నార్త్, పథము అంటే రీజియన్, ఈశ్వర అంటే పాలకుడు. మొత్తం నార్త్ ఇండియా పాలకుడైన హర్ష నా రాజు చేతిలో ఓడిపోయాడని చెప్పిండు. అప్పుడు ఎవరి యొక్క ఎలివేషన్ బాగా వస్తుంది? పులకేశి యొక్క ఎలివేషన్ వస్తుంది. అందుకోసమే వాడిని గొప్పగా పొగిడాడు, గుర్తుంచుకోండి. అలాగని హర్షవర్ధన ఏమైనా తక్కువ తిన్నాడా అంటే హీ వాజ్ ఆల్సో బి గ్రేటెస్ట్ రూలర్. అది హర్షవర్ధన చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది మ్యాటర్ అన్న ఐహోల్ ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్ పులకేషి టూ వాస్ డిఫీటెడ్ ద మహేంద్ర వర్మ వన్. ఇది పల్లవాస్లో వస్తుంది. మరి ఇదే హర్షవర్ధన గురించి కూడా మాట్లాడచ్చు, పులకేషి దగ్గర కూడా మాట్లాడచ్చు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? మరి దీని తర్వాత మనం మాట్లాడితే మరి మహేంద్ర వర్మ యొక్క గొప్పతనాలు ఏమున్నాయి అనేది ఇంకా చూస్తేనా, మహేంద్ర వర్మ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. అందుకే మనోడికి కళలపైన, లలిత కళలపైన పాండిత్యం ఉండడం మూలంగా, తర్వాత చిత్రలేఖనంలో పాండిత్యం ఉండడం మూలంగా మనోడి యొక్క టైటిల్స్లలో ఒక టైటిల్ ఏమొచ్చింది అన్న, విచిత్ర చిత్త అనే టైటిల్, చిత్రాకార పులి అనేటటువంటి టైటిల్. ఓకే, ఇవి రెండు మనోడికి వచ్చినటువంటి టైటిల్స్. మరి మనోడు ఏం చేశాడు నాన్న అంటే, ఆ చిత్రలేఖనానికి ఎంతగానో విశేష కృషి చేశాడు. ఆ చిత్రలేఖనానికి విశేషమైన కృషి చేయడం, లలిత కళల్లో ఒక కళ అయినటువంటి చిత్రలేఖనానికి ప్రియారిటీ ఇవ్వడం మూలంగా అతను ఫేమస్ అయ్యాడు. మరి ఇతను ఇంకొకటి కూడా అద్భుతంగా వాయించేవాడు, సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇతడు అద్భుతమైనటువంటి సంగీతాభిమాని, గుర్తుంచుకోవాలి. అయితే ఇతను వీణను వాయించడం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి అంటే రుద్రాచార్య అనే సంగీత గురువు. ఇతని యొక్క సంగీత గురువు, సంగీత అండర్లైన్, గీత ఇన్వైటెడ్ కామాస్, బాద్షా క్లాస్మేట్స్. ఓకే, సంగీత విద్వాంసుడు ఎవరు అంటే ఇతని యొక్క గురువు, సంగీత గురువు ఎవరు? రుద్రాచార్య. ఏ చార్య? రుద్రాచార్య, గుర్తుంచుకో. రుద్రాచార్య దగ్గర మనడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మనవాడు చేసినటువంటి ఘనకార్యాల్లో ఒక ఘనకార్యం ఏంటి అంటే, సంగీతం నేర్చుకోవడం కోసం ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. మరి సంగీతాన్ని నేర్చుకోవడం కోసం ఇతను రచించిన గ్రంథం, సంగీతముపై ఇతను రచించిన గ్రంథం సంగీతముపై ఇతను రచించినటువంటి ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఏది అన్నారు? ఆ గ్రంథం వచ్చేసిన గుణాచార, గుర్తుంచుకోవాలి. ఏ చారన్నా? గుణాచార, గుర్తుంచుకోవాలి. అండ్ దక్షిణ చిత్ర, గుర్తుంచుకోండి. గుణాచార అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ గుణాచార పేరు మీదుగానే అతనికి గుణాచార, గుణాభార అండ్ గుణాకార అనే బిరుదులు వచ్చాయి, గుర్తుంచుకోండి. అయితే సంగీతంపై ఇతను రచించినటువంటి గ్రంథం రుద్రాచార్య గురించి మాట్లాడాం. అయితే ఇక్కడ హైలైట్ వన్, మనోడు అద్భుతమైనటువంటి చిత్రలేఖనానికి ప్రియారిటీ ఇచ్చాడు. చిత్రలేఖనం. మరి మనవాడు చేసిన చిత్రలేఖనం గురించి, సేవ గురించి మాట్లాడేటటువంటి గ్రంథం ఏంటంటే దక్షిణ చిత్ర. మహేంద్ర వర్మాస్ ఎఫర్ట్ ఆన్ రైట్
పెయింటింగ్స్ ఆర్ ఆర్ట్ దట్ బుక్ విచ్ బుక్ డిస్క్రైబ్ ద మ్యాటర్స్ అంటే దక్షిణ చిత్ర అనే గ్రంథం. ఏ చిత్ర? దక్షిణ చిత్ర అనే గ్రంథం గొప్పగా మాట్లాడుతుంది, గుర్తుంచుకోండి. ఇది మ్యాటర్, ఈయన యొక్క సేవల గురించి మాట్లాడేది. అయితే మన మహేంద్ర వర్మ ఏమైనా తక్కువ తినడా అంటే హీ వాజ్ ఆల్సో బి ఏ గ్రేటెస్ట్ రైటర్. ఈయన ఏమేం రాశాడు అంటే 2 నాటకాలు రాయడం జరిగింది. హీ రోట్ హౌ మెనీ డ్రామాస్ అన్న అంటే 2 డ్రామాస్ రాశాడు. అవి 2 కూడా సంస్కృతంలో రాశాడు. ఒకటి మత్త విలాస ప్రహసనం, మత్త విలాస ప్రహసనం, విలాస ప్రహసనం, మత్త విలాస ప్రహసనం. సెకండ్ వన్ భగవద్దజ్జుక. ఏంది? భగవద్దజ్జుక. మత్త విలాస ప్రహసనం. సార్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద భగవద్దజ్జుక? సార్ భగవద్దజ్జుక అనేది ఏంటంటే ఒక సన్యాసి ఏం చేశాడు, ఒక వేశ్య యొక్క శరీరంలో ప్రవేశించి చేసినటువంటి పంచాయతీ అంతా ఎందులో ఉంది? భగవద్దజ్జుక ఉంది. మరి మత్త విలాస ప్రహసనం ఇది ఏం చెప్తుంది అంటేనా, మత్త విలాస ప్రహసనం ఏం చెప్తుంది అంటే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. ఏంటి? ఇందులో సత్యసోముడు అనేటటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ సత్యసోముడు అనేవాడు చాలా గొప్ప ఫాలోవర్. ఏ మతం అంటే జైన మతం. ఓకే, ఆ సత్యసోముడు, అతని యొక్క భార్య, వాళ్ళు చేసినటువంటి కథలు కార్ఖానాలు అన్నీ కూడా ఈ గ్రంథంలో చెప్పాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జైన మతంలోని లోపాలను ఎత్తి చూపుతూ మనవాడు ఈ నాటకాన్ని రాశాడు. అంతేకాదు ఈ నాటకం అనేది ఒక హాస్య నాటకం, ఒక కామెడీ రూపంలో రాయబడింది. ఇందులో మనవాడు ఏం చేశాడు అంటే మనోడు ఒక మ్యాటర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహేంద్ర వర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ జైనిజం, దెన్ ఆఫ్టర్ హీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ శైవిజం. శైవ మతంలో కాలాముక పాశాపతం శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖలలోని ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళు చేసేటటువంటి తప్పులను కూడా ఎత్తి చూపడం జరిగింది ఇందులో, గుర్తుంచుకోండి. మరి ఈ మత్త విలాస ప్రహసనం ఇంకా ఏం చెప్తుంది అంటే ఆ కాలం నోటి రాజాస్థానంలోని న్యాయస్థానాలలో జరిగే అవినీతిని కూడా ఎత్తి చూపడం జరిగింది. ఇది మత్త విలాస ప్రహసనం యొక్క ప్రసిద్ధమైనటువంటి కాన్సెప్ట్. మరి మత్త విలాస ప్రహసనంలో నాయకుడు ఎవరు అంటారు? హూ ఈస్ ద హీరో ఆఫ్ మత్త విలాస ప్రహసనం? మత్త విలాస ప్రహసనంలో నాయకుడు ఎవరు నానా అంటే ఆ హీరో వచ్చేసి నానా ప్రసిద్ధుడైనటువంటి సత్యసోముడు. ఎవరు? సత్య సోముడు, గుర్తుంచుకోవాలి. ఈ సత్యసోముడు అంటే వాడు జైన మతానికి సంబంధించినవాడు. ఇతడు తాగుబోతుగా యాక్ట్ చేయడం జరిగింది, తాగుబోతు. సత్యసోముడి యొక్క భార్యనన దేవసోమ, దేవసోమ వైఫ్. ఎవరి యొక్క వైఫ్? సత్యసోమ యొక్క వైఫ్, గుర్తుంచుకోవాలి. ఇంకో క్యారెక్టర్ ఉంది ఇందులో, ప్రధానమైనటువంటి క్యారెక్టర్ బబ్రూ కల్ప. బబ్రూ కల్ప. ఈ బబ్రూ కల్ప అనేవాడు ఒక ఉన్మాది. ఇతడు శైవ మతానికి చెందినవాడు. ఉన్మాది అంటే ఇక చెప్పాలి అంటే క్రిమినల్ పర్సన్, గుర్తుంచుకోవాలి. బబ్రూ కల్ప అనేవాడు. ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగేటటువంటి స్టోరీయే మత్త విలాస ప్రహసనం. ఓకే, ఇది ప్రసిద్ధమైన స్టోరీ. మరి మన హీరో అయినటువంటి మహేంద్ర వర్మ అనేక దేవాలయాలను కూడా నిర్మించాడు. ఆ దేవాలయాల నిర్మాణం కోసం చారిటీస్ చేశాడు. మరి ఇతడు ఏ ఏరియాలలో దేవాలయాలు నిర్మించాడు అంటే ఇతను నిర్మించినటువంటి దేవాలయాలు, ఇతడు నిర్మించిన దేవాలయాలు హిస్ కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేసెస్ అంటారు. ఆ ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ వన్ అన్న చెంగల్పట్టు. ఏ పట్టు? చెంగల్పట్టు, చెంగల్పట్టు, రైట్. సెకండ్ వన్ అన్న రైట్ తిరుచనపల్లి, తిరుచనపల్లి. అండ్ దెన్ ఆఫ్టర్ మహేంద్రవాడి, మహేంద్రవాడి. నెక్స్ట్ వన్ దక్షిణ ఆర్కాట్, రైట్. ఇంకోటి వచ్చేసి భైరవకొండ, రైట్. నెక్స్ట్ దలవనారు,
తలవనూర్, రైట్. ఇవన్నీ ఏరియాలలో మనడు ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు నిర్మించాడు. ఎవరు నానా అంటే మన హీరో మహేంద్ర వర్మ, గుర్తుంచుకోండి. ఓకే, మరి మహేంద్ర వర్మ వేయించినటువంటి శాసనాలు ఏమున్నాయంటే, మహేంద్ర వర్మ వేసినటువంటి శాసనాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. మనడు ఎన్ని శాసనాలు వేయించాడనా? 2 శాసనాలు వేయించాడు. ఎన్ని శాసనాలు? 2 శాసనాలు వేయించాడు. హీ ఇష్యూడ్ హౌ మెనీ ఇన్స్క్రిప్షన్ అనా? 2 ఇన్స్క్రిప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసిననా రైట్ కుడి మియామలై శాసనం. కుడి మియామలై, కుడి మియామలై, కుడి మియామలై, మియామలై. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి తిరుమయ్యం, తిరుమయ్యం. ఓకే, మరి కుడిమియామైలై శాసనంలో మహేంద్రవర్మ గొప్ప సంగీతాభిమాని అనేది తెలిపేటటువంటి శాసనం, గుర్తుంచుకోండి. అంతేకాదు మనవాడు అజంతాలలో అద్భుతమైనటువంటి చిత్రాలు వేయించాడు, వర్ణ చిత్రాలు. ఈ వర్ణ చిత్రాల గురించి దక్షిణ చిత్ర అనేటటువంటి ఒక బుక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అందులో మనవాడు రాజ సరోవరం అనేటటువంటి ఒక చిత్రాన్ని వేశాడు. అందులో రాజు రాణి జలకాలాడుతున్నటువంటి వర్ణ చిత్రం తోపర్ తోపెస్ట్, గుర్తుంచుకోండి. ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కోసం మన లాజిక్స్తో కనెక్ట్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.